హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై. ఎంత ఈజీగా ఎంత టేస్టీగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చో చూద్దాం. దానికి కావాల్సింది మనం మార్నింగే చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ ఉంటే సరిపోతుంది. ఇలా చికెన్ కర్రీ ఉంటే నైట్ టైం కూడా ఇలా చికెన్ కర్రీతో తినాలి అంటే బోర్ కొడుతుంది కదా. మనం ఈజీగా ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూద్దాం. మనకి జనరల్గా తెలిసే ఉంటుంది, కానీ ఒకసారి ఈ ప్రొసీజర్ కూడా చూడండి. ఇలా చికెన్ కర్రీ ఉందండి, దానికి మనకి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. ఏమేమి వేసుకోవాలంటే జీడిపప్పు, లవంగాలు ఒక 5-6 అండ్ కరివేపాకు ఉంటే సరిపోతుంది. తగినంత ఆయిల్ అంటే 2 టేబుల్ స్పూన్స్ వరకు 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇదండి, ఇలా చికెన్ కర్రీ ఉంది కదా, మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ తింటాము ఈ చికెన్ కర్రీతో. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకుని పాన్ని దాంట్లో మనం 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ మన కర్రీని బాగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని 1 or 2 టేబుల్ స్పూన్స్, మీకు ఆయిల్ ఎక్కువ కావాలి ఇష్టపడితే వేసుకోండి. తర్వాత లవంగాల్ని మనం ఇలా దంచుకోవాలి. నేను 5 లవంగాలు తీసుకున్నానండి, ఆ 5 కూడా బాగా దంచుకోవాలి. ఆ దంచిన లవంగాల్ని వేసుకోవాలి. మన ఆయిల్లో, హీట్ అయిన ఆయిల్లో ఫస్ట్ దంచుకున్న లవంగాలు వేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఆ జీడిపప్పులు కూడా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి. బాగా వాష్ చేసిన కరివేపాకును వేసుకోవాలి. అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టిర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి, ఇప్పుడు మనం చికెన్ని కూడా వేద్దాం. ఇదిగోండి చికెన్ కూడా వేసేసాను. బాగా స్టిర్ చేసుకోవడమే. ఇలా స్టిర్ చేసుకోండి. స్టిర్ చేసుకొని మనం దగ్గరే ఉన్నట్లయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం స్టిర్ చేసుకుంటూ ఉంటే మనకి ఆయిల్ తేలుతూ ఉంటుంది. అయిపోయింది అన్నది మనకి అదే సంకేతం. ఆయిల్ పైకి తేలి కొంచెం దగ్గర పడుతుంది అనమాట. అప్పుడు మనకి పెర్ఫెక్ట్గా అయినట్టు. మధ్య మధ్యలో కాకపోతే మధ్యలో మనం స్టిర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరే ఉంటే హై ఫ్లేమ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే మనకి టేస్టీగాను ఉంటుంది. ఇదంతా కూడా మనకి 5 మినిట్స్లో అయిపోవాలి అంటే దగ్గరుండి చేసుకుంటే హై ఫ్లేమ్ మీద సరిపోతుంది. ఆల్రెడీ కుక్ అయిన కర్రీ కాబట్టి మనకి ఇలాగా 5 మినిట్స్ చాలు, సరిపోతుంది. చూడండి, అన్నీ కనిపిస్తున్నాయి. మనకి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫాస్ట్గా కూడా మనకి ఫ్రై అయిపోతుంది. ఇలా లవంగాలు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక వెరైటీగా మనం డిన్నర్ టైంలో తీసుకోవచ్చు. ఇలా మనం మధ్యలో స్టిర్ చేసుకోవాలి. అలా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా స్టిర్ చేసుకోవాలి. అలా చూడండి, పైకి ఆయిల్ వస్తుంది కదా, అదే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది, ఫ్రై అయిపోతుంది అన్నదానికి మనకి గుర్తు అనమాట. చూడండి, పైకి ఆయిల్ ఎలా వస్తుందో అలా హై ఫ్లేమ్ మీద 5 to 7 మినిట్స్ మనం అలాగా స్టిర్ చేసుకుంటూ ఉంటే, దగ్గరుండి చేసుకుంటే 5 to 7 మినిట్స్లో అయిపోతుంది చికెన్ ఫ్రై. చూడండి, దగ్గర పడిపోయింది. మనకి ఆ లిక్విడ్ అంతా కూడా మనకి గ్రేవీ కూడా చక్కగా దగ్గర పడిపోతుంది. అలాగే ఆయిల్ బయటికి వస్తుందన్నమాట. అదే మనకి గుర్తు, పెర్ఫెక్ట్గా అయిపోయినట్టు ఫ్రై. చూడండి, దగ్గర పడింది. అలాగే ఆయిల్ కూడా వస్తుంది, మొత్తం అన్ని వైపులా కూడా ఆయిల్ బయటికి వదులుతుంది కదా. అంతే, చికెన్ ఫ్రై అయిపోయినట్టు లెక్క. మనకి ఇంకా స్పైసీగా కావాలి, కర్రీ కంటే కూడా స్పైసీగా కావాలి అంటే పైన కారం చల్లుకోవచ్చు. కొంతమంది మసాలా వేసుకోవాలనుకుంటే ఇంకొద్దిగా మసాలా కూడా వేసుకోవచ్చు. అయిపోయిందండి మన చికెన్ ఫ్రై. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, పెర్ఫెక్ట్గా అయిపోయింది చికెన్ ఫ్రై. ఇంక మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. టర్న్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇదిగోండి, తీసేసుకున్నాను. చూడండి, మనం పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
కొత్తిమీర గార్నిష్ చేసిన తర్వాత చూడండి చికెన్ ఫ్రై చాలా బాగుంది కదా. ఇలా హాట్ రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ చపాతీస్లో కూడా బాగుంటుంది. హాట్ రైస్లో ఇలా డిన్నర్ టైంలో సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.